హలో అండి. వెల్కమ్ టు డిషితా టాక్స్. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు కూడా లేకుండా ఒక మంచి రవ్వ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము అండి. వీడియోనైతే కంప్లీట్‌గా చూసి ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేను రైస్ తీసుకున్నాను అండి. రైస్‌ని మనం కడిగి ఆరబెట్టుకొని దాన్నైనా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా రైస్‌ని తీసుకొని స్టవ్ పైన పెట్టి సిమ్‌లో పెట్టేసి దాన్ని వేపుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాము. నెక్స్ట్ బాండీ పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు ఇలా సిమ్‌లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేపుకోండి. వేపుకున్న వాటిని చల్లార్చుకొని మరి ఒక మిక్సీ జార్‌ని తీసేసుకొని దాంట్లో ఒక 1 లేక 2 ఇలాచీని వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ వేసి దీన్నైతే తీగ పాకం అంటారు కదా, చేతికి అంటుకునేంత వరకు వచ్చేంత వరకు దీన్ని మెల్ట్ చేయండి. ఇదిగోండి పల్లీలు అయితే మరీ మెత్తగా కాకుండా ఇలా పప్పులాగా ఉండేంత వరకు గ్రైండ్ చేసుకొని రవ్వలో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకైతే బెల్లం పాకం రెడీ అయిపోయింది. దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసేసి ఇలా మిక్స్ చేసేసి మనం ఆల్రెడీ రవ్వ పట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసేసి కంటిన్యూగా సిమ్‌లో ఉంచేసి స్టవ్‌ని స్టిర్ చేస్తూ ఉండండి. ఇది జస్ట్ 2 మినిట్స్‌లో ఇలా స్టిర్ చేస్తే అంతా దగ్గరికి వచ్చేసి ఉంటుందండి. ఈ ప్రొసీజర్ అంతా జరుగుతున్నప్పుడే ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి. చిన్న ప్లేట్ కాకుండా దానికి నెయ్యి అప్లై చేసుకుందాం. చూడండి ఇదైతే స్వీటు దగ్గరకు వచ్చేసింది కదా, రెడీగా ఉంది. ఇప్పుడైతే మనం ప్లేట్ తీసేసుకోండి. ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యి అప్లై చేయండి. పెద్ద ప్లేటే తీసుకోండి. ఎందుకంటే దీన్ని మనం ట్యాప్ చేయాలి. ఎందుకంటే వెంటనే గట్టి పడిపోతుంది. అందుకనే ట్యాప్ చేస్తే అది మంచిగా సెటిల్ అవుతుంది. దానికోసం అనేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ప్లేట్‌లోకి ఇలా గరిటెతో కానీ, పప్పు గుత్తితో కానీ ఇలా ట్యాప్ చేసేసాము అంటే గట్టిగా అదంతా దగ్గరగా సెటిల్ అయిపోతుంది. ఈ టైంలోనే మనం కట్ చేసిన ఆల్మండ్స్‌ని పైన వేసి అద్దాలి. అద్దితే అవి కూడాను దానికి అంటుకొని మంచిగా సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచాము అంటే చూడండి మన స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది అయితే చాలా రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈక్వల్ టు పల్లీ చెక్క ఉంటుంది కదా, దాని టేస్ట్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.